హలో అందరికీ ఈరోజు మేము వెళ్తుంది ఎక్కడికో గెస్ చేశారా? సరే నేనే చెప్తాను. మేము వెళ్ళేది కొండపల్లి ఫోర్ట్కి. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్. అలానే మేము కొండ ఎక్కుతుంటే మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. కార్ లోపల వరకు ఎలా ఉండదు, కొంచెం దూరం నడవాలి మనం. అండ్ టికెట్ విషయానికి వస్తే చిన్నపిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ కోటకు చాలా కాలం చరిత్ర ఉంది. దాదాపు 600 సంవత్సరాల పాతది అంట. ఈ కోటను ప్రోలయ వేమరెడ్డి అనే రాజు 1360 సంవత్సరాల్లో కొంతమంది మాత్రం ముసునూరి నాయకులు ఈ కోటని మొదట కట్టారని కూడా చెప్తున్నారు. ఈ కోటని చాలా మంది రాజులు పరిపాలించేవారు. అలాగే ఈ కొండపల్లి కోట యుద్ధాలకు చాలా ముఖ్యమైన ప్రదేశం అంట. ఎందుకంటే ఇది ఒక పర్వతంపై ఉంది. అందుకే సైనిక శిక్షణ ఇచ్చే స్థలంగా ఉపయోగించేవారు. ఇక్కడ ఈ కోటలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళంట. వారు దీన్ని ఆర్మీ క్యాంప్గా వాడారు. కొంత భాగం పాడైపోయినా ఇంకా చాలా భాగాలు చూస్తే మనకి మన చరిత్ర గుర్తొస్తుంది. సరే ఇప్పుడు కోట ఎలా ఉందో చూసిద్దాం రండి. కొండపల్లి ఫోర్ట్. ఇది కొండపల్లి ఫోర్ట్. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉందో చూద్దాం. అలాగే మనం ఇక్కడ చూస్తుంది కొండపల్లి ఫోర్ట్ యొక్క 3D మోడల్. అండ్ చాలా బాగుంది కదా. కనిపిస్తున్న ఆమెడే ఈ కోటకి రాణి గారు. మన పూర్వీకులు ఎంత బలమైన కోటలు నిర్మించారో తెలుసుకోవాలంటే కొండపల్లి కోట ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఇక్కడ మనకు ఆ కాలంలో వాడిన రాళ్ళ నమూనాలు, వాటిపై చెక్కిన శిల్పాలు స్పష్టంగా కనిపిస్తాయి. గ్రానైట్ రాళ్ళు కొండపల్లి కోట నిర్మాణంలో ఎక్కువగా వాడిన రాయి. ఇది చాలా బలంగా మరియు గట్టిగా ఉంటుంది. విజయవాడ వస్తే కంపల్సరీ విజిట్ అవ్వాల్సిన ప్లేస్. చాలా బాగుంది. మేము పైకి వెళ్ళామనుకుంటే కొంచెం మొత్తం ఒక నిమిషం ఉన్నాయి. అందుకే పైకి కూడా వెళ్ళండి. ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. ఒకవేళ అవి వెళ్ళిపోతే మేమైతే కంపల్సరీ పైకి వెళ్ళి పైన కూడా ఎలా ఉందో చూపిస్తాం. చాలా బాగుంది.
ఇలాంటి రాళ్ళ ప్రదర్శనలను చూసినప్పుడు మన పూర్వీకుల నిర్మాణ నైపుణ్యాన్ని అభినందించకుండా ఉండలేం కదా. కొండపల్లి కోటకి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ మ్యూజియంలో ఈ రాళ్ళను ఒక్కసారి గమనించి చూడండి. చరిత్ర మీ కళ్ళ ముందే తిరుగుతున్నట్టు ఉంటుంది. చారిత్రక ప్రదర్శన స్థలం. ఇక్కడ మనకి కొండపల్లి కోట చరిత్ర, పూర్వకాలపు రాజుల జీవితం, యుద్ధ సామాగ్రి, రాజుల వస్తువులు చూపించబడుతున్నాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ మ్యూజియం ద్వారా ఈ కోటకు ఉన్న గొప్ప చరిత్ర మనకు తెలుస్తుంది. అలాగే ఈ మ్యూజియంలో చూడవలసినవి పాత ఆయుధాలు, ఖడ్గాలు, బాణాలు, కవచాలు, అలాగే రాజుల దుస్తులు, పగడాలు, ఆభరణాలు, ఇలా మరి కొండపల్లి బొమ్మల గ్యాలరీ మట్టితో లేదా చెక్కతో తయారు చేసిన పల్లెటూరి జీవన శైలికి సంబంధించిన బొమ్మలు ఎంత బాగున్నాయో. చూసారు కదా ఎంత బాగుందో. పక్కనే మసీద్ కూడా ఉంది. ఫర్ ది ఫస్ట్ టైం వెళ్ళాం, చాలా పాజిటివ్గా అనిపించింది.
అలాగే ఫుడ్ అస్సలు క్యారీ చేయకండి, చాలా విపరీతంగా కోతులు ఉన్నాయి. ఇది మన కొండపల్లి కోట కథ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీరు విజయవాడకి వస్తే ఈ కోటను తప్పకుండా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.